వచ్చే నెలలోపు హైడ్రాకు చట్టబద్ధత రాబోతుందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా చట్టబద్ధమైనదేనని క్లారిటీ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారానే హైడ్రాను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కొంతమంది హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లడంపై ఆయన కామెంట్ చేశారు. కేబినెట్ ఆమోదంతోనే విశేష అధికారాలతో హైడ్రా ఆర్డినెన్స్ వచ్చిందన్నారు. వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేషాధికారాలు హైడ్రాకు వస్తాయన్నారు రంగనాథ్. 6 వారాల తర్వాత అసెంబ్లీకి హైడ్రా బిల్లు రాబోతోందన్నారు. ఇనండేటెడ్ ఐడెంటిటీ లో లయింగ్ ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 343 ఏరియాస్ ఉన్నాయన్నమాట మొత్తం మనకి జిహెచ్ఎంసీ ఏరియాలో. సో మచ్ ఆఫ్ ఇనండేషన్ అండ్ సో మచ్ ఆఫ్ వాటర్ లాగింగ్ ఇవన్నీ ఉండి దీంతో లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ ద హోల్ సిటీ గోస్ ఫర్ ఎ టాస్. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలా రోజుల నుంచి కూడా చూస్తూ ఇష్యూస్ అన్నీ ఉంటే దీని నుంచి గవర్నమెంట్ హ్యాస్ నౌ come out with this creation of this particular institution called Hydra, precisely to address the aspects of disaster management and also asset protection. Asset protection is we take care of assets like public assets, government assets like number 1 is the lakes, 2 is nalas and government lands, parks, and even in the layouts also we have a lot of public spaces, right, which are meant for public use, like probably some common facilities like buildings or like a clubhouse or whatever, some school kosam earmark chesina place, or roads untai, and even traffic related encroachments also. These are all within our domain actually. So idantha kuda we, as it is as per the GO, we are now we do not issue any notices. So let this be very clear. Hydra notice ichindi ani cheppi vastuntundi, ekkada kuda mem notice ekkada unda. So we are more of we assist the local authorities like municipalities, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ ఇంకా ఇతర అందరు ఏజెన్సీస్కి వి అసిస్ట్ చేసి వి డూ ద ఇట్స్ మోర్ లైక్ సిటీలో మీరు చూస్తుంటారు టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది. సో టాస్క్ ఫోర్స్ ఎలా అయితే పనిచేస్తారో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ టాస్క్ ఫోర్స్ ఓన్లీ, రైట్. సో టాస్క్ ఫోర్స్ అసిస్ట్ ద లోకల్ police, right, in say nabbing some say drug offenders or whatever, some rowdy elements or whatever. Idantha kuda task force anedi it's a striking force laga untundi. Or more like meer inka konta anti naxal operations lo you must have heard of an institution called Greyhounds. So Greyhounds kuda this is also a striking force. They do an operation and adayin tarvata then the local authorities, they have to take care of the what not, the normal formalities and all those things, right. And రైట్, హైడ్రాకి సంబంధించి చాలా కీలకమైన విషయాలు తెలియజేశారు రంగనాథ్. మా ప్రతినిధి రాంప్రసాద్ జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, చాలామంది ఇప్పటి వరకు కూడా అంటే దానికి ఒక చట్టబద్ధత లేదు, హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ విధంగా చేస్తున్నారని ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఈవెన్ ఎవరైతే వీటిలో నష్టపోయారో, ఆక్రమణలను కూల్చివేసిన ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలిగేషన్స్ చేశారు. హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాటన్నిటికీ రంగనాథ్ సమాధానం చెప్పారు. గ్రేహౌండ్స్ ఎలాగో, టాస్క్ ఫోర్స్ ఎలాగో, హైడ్రా కూడా అలాగే అని చెప్పి. అలాగే అసెంబ్లీలో బిల్ రాబోతుందని చెప్తున్నారు. ఏంటి ఆయన చెప్పినటువంటి వివరాల్లో కీలకమైనటువంటి విషయాలు ఏంటి, సారాంశం ఏంటి? ఎస్ చక్రి, మనం చూస్తున్నాం గత 2 నెలలుగా హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు, వీటన్నిటిపైన అక్రమ నిర్మాణాలు అయితే ఎక్కడ చేశారు. ముఖ్యంగా ఇటు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లలో ఉన్నటువంటి నిర్మాణాలను, భారీ నిర్మాణాలను, కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి భవనాలను కూడా ఎలాంటి రికమెండేషన్స్ కానీ, ఎలాంటి ఒత్తిళ్లు కానీ తలగకుండా అయితే హైడ్రా కూల్చుకుంటూ వెళ్తుంది. దీన్ని చూసినటువంటి చాలామంది, అంటే మనం చూస్తున్నాం ఇప్పటికే విమర్శలు చేసిన వాళ్ళలో ప్రధానంగా ఎవరైతే ఆక్రమించిన వాళ్ళే కానీ, అదేవిధంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కొంత సమాచారాన్ని అయితే తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో ద్వారా, తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా అయితే ఈ యొక్క హైడ్రాను కొనసాగిస్తుంది. జూలై 19 నుంచి ఈ యొక్క యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయని చెప్పడంతో పాటు రానున్న రోజుల్లో హైడ్రాకు పూర్తి స్థాయిలో చట్టభద్రత కల్పించే విధంగా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి దానికి సంబంధించినటువంటి ఒక ఆర్డినెన్స్ను కూడా తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్తున్న క్రమంలో మనం చూస్తున్నాం ఇప్పటికే చాలామంది ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో, లేదంటే రానున్న రోజుల్లో హైడ్రా మాపై ఎక్కడ కొరడా జులిపిస్తుందని చాలామంది కూడా ఇప్పటికే హైకోర్టులో అయితే చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులకు సంబంధించి కూడా ఏదైతే 99 జీవో 99 ప్రకారం అయితే ఇది
ప్రభుత్వం అనుబంధంగా వచ్చినటువంటి ఏదైతే చర్యలు చేపడుతుందో చర్యలకు సంబంధించి చట్టబద్ధత లేదు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏదైతే చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ ప్రధానంగా ఆక్రమణకు గురైనట్లయితే రేపు రోడ్లన్నీ కూడా చెరువులను తలపించే విధంగా నదులు తలపించే విధంగా దర్శనమిచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ముందస్తుగా ఆలోచించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక దృష్టితో అయితే హైడ్రాను రూపకల్పన చేయడం జరిగింది. హైడ్రా కనుక మనం గమనిస్తే ఏదైతే చెరువులకు సంబంధించినటువంటి బఫర్ ఎఫ్టీఎల్లలో చాలా కూర్చివేతలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చట్టబద్ధత కూడా రానున్న అసెంబ్లీ సెషన్స్లో కూడా దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత వస్తుందన్నటువంటి అంశాన్ని కూడా తెలపడం జరిగింది. మనం కనుక గమనిస్తే గత 2 రోజుల కింద హైడ్రా చట్టబద్ధత ఉందా లేదు అంటూ ఒక పిటిషనర్ వేసినటువంటి పిటిషన్కు సంబంధించినటువంటి ప్రస్తావనను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రస్తావిస్తూ అయితే హైడ్రా ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశానుసారం గవర్నమెంట్ జీవో ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మాత్రమే ఈ యొక్క చర్యలు చేపడుతుంది. ఎవరి వ్యక్తిగతంగా కానీ ఎవరిపైన ఉద్దేశపూర్వకంగానే చర్యలు చేపట్టడం కేవలం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు చిన్న చిన్న వర్షాలకే హైదరాబాద్ అంతా కూడా రోడ్ల మీద నీళ్లు వాటర్ స్టాగ్నేట్ అవ్వడం కానీ అదేవిధంగా చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ఘటనలు అయితే ఎదురైన నేపథ్యంలో ముఖ్యంగా మనం చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో చాలా వరకు చెరువు కానీ కుంటలు కానీ ఆక్రమణకు గురయ్యాయని చెప్పేసి ఒక స్పష్టతకు వచ్చిన అనంతరమే హైడ్రా రూపకల్పన చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా రానున్న రోజుల్లో మరింత బలోపేతం అయ్యే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడంతో పాటు 50 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఇటు హైడ్రాకు సంబంధించి గతంలో జిహెచ్ఎంసీకి అనుబంధంగా అయితే హైడ్రా పనిచేసింది. అంటే మనం చూస్తే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈవీడీఎం విభాగాన్ని హైడ్రాగా రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఏదైతే ఉందో విపత్తులు ముఖ్యంగా ప్రకృతి ద్వారా వచ్చేటువంటి విపత్తులు అది ఎలాంటి విపత్తు అయినా కానీ వర్షం ద్వారా ఏర్పడినటువంటి కాలువలు నీళ్లు వెళ్ళక ఎక్కడ చెరువులలో నీళ్లు వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి సమస్యలను గుర్తించడంతో పాటు అక్కడ ఏదైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే కూల్చడం తదితర అంశాలన్నిటి కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయని చెప్తూనే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రధానంగా మనం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా మనం గమనిస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైనా ప్రైవేట్ లేఅవుట్లు వేసినప్పటికీ కూడా లేఅవుట్లలో ప్రభుత్వానికి వచ్చేటువంటి వాటా ఆస్తి అది జిహెచ్ఎంసీకి కానీ లేదంటే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఎవరికి కేటాయించినప్పటికీ కూడా ఆ యొక్క స్థలాలను పరిరక్షించుకోవడం అంటే ఆక్రమణకు గురవ్వకుండా చూడడమే హైడ్రా బాధ్యత అంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఏదైతే ప్రస్తుతం హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఇక్కడ మనం గమనిస్తే మున్సిపాలిటీలు కానీ అంతేకాకుండా కార్పొరేషన్లు కానీ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి చెరువులు నాలాలు ఇవన్నీ కూడా ఈ సంబంధిత శాఖలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాటన్నిటిపైన కూడా ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా ఒక ప్రత్యేక బాడీగా స్వయం ప్రతిపత్తి గల సంస్థగా అయితే ముందుకు సాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా మనం ఇప్పటికే కనుక గమనిస్తే పోలీస్ శాఖలో కూడా ఇటు గ్రే హౌండ్స్ కానీ తదితర శాఖలు టాస్క్ ఫోర్స్ ఏ విధంగా ప్రత్యేకంగా పనిచేస్తున్నాయో ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా రెవెన్యూతో పాటు ఇరిగేషన్ అంతేకాకుండా మున్సిపాలిటీలు కార్పొరేషన్లపైన జరుగుతున్నటువంటి ఏదైతే చెరువులు కుంటలు నాలాల ఆక్రమణలకు సంబంధించి అయితే హైడ్రా రానున్న రోజుల్లో ఉక్కుపాదం మోపనుంది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సుముఖంగా ఉంది. ఇప్పటికే నిధుల కేటాయింపుతో పాటు అదేవిధంగా ఇక్కడ హైడ్రాలో పనులు చేసేందుకు అధికారులను కూడా సిబ్బందిని కూడా కేటాయించింది. మనం కనుక గమనిస్తే గత వారంలో చూస్తే 18 మంది ఇన్స్పెక్టర్లతో పాటు 5 ఎస్ఐలను కూడా ఇటు హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో హైడ్రా యాక్టివిటీస్ కొనసాగుతాయి. ప్రజలందరూ కూడా ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో ఇటు భాగస్వామ్యం కూడా వహించాలి. తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఎంతటి వారినైనా కూడా ఇటు స్థలాలకు సంబంధించి ఆక్రమణలు విడిపించి ప్రభుత్వానికి ప్రజలకు అందే విధంగా ఆస్తిని చూడడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తున్నటువంటి ఒక సంకేతాన్ని అయితే హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ తెలపడం జరిగింది. చక్రి ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ ప్రసాద్.